హాయ్ గైస్, వెల్కమ్ టు జీడిపి జాబ్స్. మనకైతే 24/7 ఏఐ కంపెనీ నుంచి అయితే ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ ప్రాసెస్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. సో వీడియో అనేది ఎక్కడ స్క్రిప్ట్ రాకుండా లాస్ట్ వరకు చూడండి. డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ ప్రాసెస్ అనమాట. సో మనకైతే ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్ వచ్చి ఉండాలి. లైక్ ఇంటర్వ్యూ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఇంగ్లీష్లో మీకైతే మంచిగా మాట్లాడడం వస్తే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మొత్తం మనకి నైట్ షిఫ్ట్సే ఉంటాయి అన్నమాట. మొత్తం మనం నైట్ షిఫ్ట్లోనే వర్క్ చేయాలి. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ప్రాసెస్ కాబట్టి మొత్తం నైట్ షిఫ్టే ఉంటుంది అనమాట. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అనేది స్క్రిప్ట్ చేయకుండా చూడండి. మాకైతే ఇంటర్వ్యూ వాకింగ్ డేట్స్ వచ్చేసి 20 నుంచి 24th జనవరి వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే అవుతున్నాయి అనమాట. టైమింగ్స్ వచ్చేసి 10:30 నుంచి 12 వరకు అయితే ఇంటర్వ్యూ టైమింగ్స్. ఈ టైం లోపల మీరైతే ఆఫీస్కి అయితే రావాలి ఇంటర్వ్యూ కోసం. అండ్ లొకేషన్ వచ్చేసి మనకి ఎన్ఎస్ఎల్ టవర్, రామంతపూర్, ఉప్పల్. లైట్ ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ ఉంటుంది అక్కడ అనమాట, ఉప్పల్లో. అండ్ వర్క్ లొకేషన్ సేమ్, మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీస్ అయితే ఉంటుంది. సర్వే నెంబర్ 1 ఎన్ఎస్ఎల్ బిల్డింగ్, ఉప్పల్. అప్సి కూడా కిందికి వస్తుంది. రామంతపూర్ రోడ్లో ఉంటుంది మనకైతే ఆఫీస్. అండ్ సెమీ వాయిస్ అంటే మనకి వాయిస్ అండ్ నాన్ వాయిస్ రెండు కలిపి ఉంటాయి అనమాట. సో రెండు మనమైతే 2 సైడ్స్ సపోజ్ అయితే ఇవ్వాలి కస్టమర్కి. లైక్ వాయిస్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాయిస్లో ఇవ్వాలి, అండ్ చాట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు చాట్లో అయితే ఇవ్వాలి. శాలరీ వచ్చేసి మనకి టేక్ హోమ్ శాలరీ 15,000 నుంచి 19,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు, అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ వచ్చేసి ఎబోవ్ 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ బిలో 36 అనమాట. బిలో 36 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇదైతే మనకి అర్జెంట్ రిక్వైర్మెంట్ అనమాట. మీ ఇంటర్వ్యూస్ అయిపోయినట్టునే మనకి 27th రోజు అయితే డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే ఇచ్చేస్తారు మీకు. అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ ఉండాలి అంటే మనకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, లైక్ మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవిగా తెచ్చుకోవాలి మనమైతే జాయిన్ కానీకి. అండ్ రిక్వైర్డ్ జాబ్కి ఏమేమి రిక్వైర్డ్ ఉంటాయి అంటే లైక్ రిక్వైర్మెంట్స్ మన దగ్గర ఏమేమి స్కిల్స్ ఉండాలంటే ఇది వచ్చేసి కంప్లీట్ నైట్ షిఫ్ట్ అయితే ఉంటుంది. అండ్ 5 days వర్కింగ్ డేస్ అండ్ 2 days వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసి మినిమం ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. లైక్ ఇంటర్మీడియట్ డిప్లొమా వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే 2-way ట్రాన్స్పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ క్యాబ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది మనకి. అండ్ ఇన్సూరెన్స్. అండ్ మీరు ఒకవేళ సెల్ఫ్ టు వర్క్ లైక్ మీరు ఓన్ వెహికల్ మీద వస్తా అన్న మీకైతే అలవెన్సెస్ అయితే ఇస్తారన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అసెస్మెంట్ రౌండ్ ఉంటుంది, అండ్ మేనేజర్ రౌండ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మీరు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ అప్లై లింక్ అనేది నేను కింద ఒకసారి మెన్షన్ చేస్తాను. సో ఒకసారి వెళ్ళనేది చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ మ్యాక్సిమం అయితే ఇంటర్వ్యూ అటెండ్ అనేది ట్రై చేయండి. సో మీరైతే సెలెక్ట్ అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ, బాయ్.